నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1040 ఎస్ఎఫ్టీ 2 BHK ఫ్లాట్ అండి. వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఇది ఓన్లీ మనకి 5 ఇయర్స్ ఓల్డ్ అండి. హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది. సోఫా సెట్ వేసినా సరే మధ్యలో మనకి ఎక్కువ స్పేస్ ఉంది. అటు ఇటు సోఫా వేశారు. స్ట్రైట్గా మనకి టీవీ యూనిట్ పెట్టుకోనికైతే పాసిబిలిటీ కనబడుతుంది. అక్కడి నుంచి మనం రైట్ తీసుకుంటే మనకి మళ్ళీ రైట్ సైడ్లో అయితే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి డైనింగ్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్ ఉందని చెప్పొచ్చండి. వెంటిలేషన్ అయితే చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయండి. ఫ్లోరింగ్ అంతా కూడా ఎక్సలెంట్గా కనిపించింది. 6x6 బెడ్ వేసినా సరే ఎక్కువ స్పేస్ అయితే ఈ బెడ్రూమ్లో మనకు కనిపిస్తుంది. విత్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఈ బెడ్రూమ్కి అయితే. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ అయితే కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే ఈ స్పేస్ అంతా కూడా మనకి డైనింగ్కి అయితే అలాట్ చేశారండి. స్ట్రైట్గా కిచెన్ కనిపిస్తుంది. రైట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ వచ్చిందండి. కామన్ టాయిలెట్ సైజ్ కూడా మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుంది. వెస్ట్రన్ మోడల్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. హ్యాండ్ వాష్ ఒకటి ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ మనకి సెకండ్ బెడ్రూము, అదేవిధంగా ఒక చిన్న బాల్కనీ కూడా వస్తుంది. సెకండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. 6x6 చేసిన ఇంకా స్పేస్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్లో కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. వెంటిలేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ వాల్ అంతా కూడా ఎక్కువ సెల్ఫ్లు అయితే మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకి ఈ ప్లేస్లో కూడా మనకి వెంటిలేషన్ వచ్చిందండి. అదేవిధంగా ఒక చిన్న బాల్కనీ కూడా వచ్చింది. గాలి వెలుతురు అయితే ఇక్కడ నుంచి అయితే చక్కగా వస్తుంది. ఎక్కువ స్పేసెస్గా అయితే అనిపించిందండి ఫ్లాట్. 1040 ఎస్ఎఫ్టీ అయినా సరే ఎక్కడ కూడా కంజెస్టెడ్గా అనిపించలేదు. బెడ్రూమ్స్ కానీ డైనింగ్ కానీ అన్నీ కూడా మనకి లార్జ్ స్కేల్లో అయితే కనిపిస్తున్నాయి. ఇది కిచెన్ స్పేసు. కిచెన్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. కిచెన్ బాల్కి ఆపోజిట్గా మనకి ఎక్కువ సెల్ఫ్లు కూడా కనిపిస్తున్నాయండి. మ్యాక్సిమం ఎక్కువ సెల్ఫ్లు అయితే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కిచెన్ కానుకొని మనకి స్పేస్ వచ్చింది, యూటిలిటీ స్పేస్ కింద. ఇక్కడ నుంచి అయితే వెంటిలేషన్ చక్కగా వస్తుంది. పైన కూడా మనకు ఒక స్ట్రాంగ్ అట్టుకుంది. చాలా వరకు ఐటమ్స్ అయితే అక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. 2 BHK మంచి ఫ్లాట్ చూస్తున్న వారికి స్పేసెస్గా ఉన్నది. ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము టైటిల్లోని మెన్షన్ చేస్తున్నాము, దయచేసి గమనించగలరు. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.